నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మరియు ముక్కోటి దేవతల ఆశీస్సులతో 36 సంవత్సరాల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. राजराजेश्वरी संपूर्ण अनुग्रह प्रसाद प्रतिष्ठा धर्म कार्य निर्वृत्त सिद्धि द्वारा राजराजेश्वरी निरंतर पाद सेवा अनुग्रह सिद्धिरस्तु। అతి దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో మా వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజు నా తల్లి కోరిక, ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు, కానీ ఆనాడు నా తల్లి కోరిక పెళ్ళైన తర్వాత నన్ను నా భార్య సుస్థని పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలా అని చెప్పడంతో నా తల్లి మాట ప్రకారం పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మా జీవితాలు బాగుండాలని వారిని కోరుకోవడం జరిగింది. రాజరాజేశ్వరి అమ్మవారి దయ వల్ల, ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల దాదాపు ఈ 36 సంవత్సరాలు జీవితం ఎంతో సంతోషంగా సాగింది, ఇంకా కూడా సాగుతూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నేను కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను, నా భార్య కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది, ఇద్దరం కలిసి కూడా కొన్నిసార్లు వచ్చాం. కానీ పెళ్లి రోజు మాత్రం, మా పెళ్ళైన 36 సంవత్సరాల ముందు ఆ రోజు రావడం, మళ్ళీ పెళ్లి రోజు మాత్రం ఇద్దరం కలిసి అమ్మవారి దేవస్థానానికి రావటం ఇదే. అంటే మా పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు ఇద్దరం కలిసి రావటం ఇది రెండోసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల ఆశీస్సులు అందించి ఒక మంచి జీవితాన్ని మాకు ప్రసాదించిన రాజరాజేశ్వరి అమ్మవారికి, ముక్కుడి దేవతలకి మా పెళ్లి రోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దాదాపు 36 సంవత్సరాల పాటు నన్ను భరిస్తూ వచ్చిన నా భార్య సుజిత సహనం, శాంతం, ఓపిక ఇవన్నీ కూడా ఈ 36 సంవత్సరాల పాటు భరిస్తూ వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా భరించాల్సి ఉంటుంది. పెళ్లి రోజు సందర్భంగా ముక్కోటి దేవతలకి, రాజరాజేశ్వరి అమ్మవారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో నన్ను భరిస్తూ వచ్చిన నా భార్యకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా చాలా సంతోషంగా ఉంది. నా తల్లి మరెన్నో
వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.